ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీ పథకం. దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట ఈ దేశంలో ఆ స్కీమ్ని తీసుకుని వచ్చారు. అప్పుడు దాని పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీగా. ఆ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాన్ని నీరుగార్చింది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు అనటానికి ఈ వార్త నిదర్శనం. 5 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఆ 2 దినపత్రికల్లో వార్తే లేదు. అంతకుముందు సెప్టెంబరు, అక్టోబరు ఆ టైంలో కూడా నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేసి డిసెంబర్ కల్లా బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ వచ్చింది. వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ 6వ రోజు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు వరుసగా నిలిచిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రోగులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ వార్తే లేదు ఆ 2 పత్రికల్లో. అందుకనే ఆ 2 దినపత్రికలు సమాజానికి అవసరమైనవి, ప్రజలకి అవసరమైనటువంటి వార్తల్ని ఏ రోజు రాయవు అనటానికి ఈ వార్త ఒక నిదర్శనం. రెండోది చూస్తే ఇక్కడ వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసినటువంటిది జగన్ అంట ఒక కామెడీ పీస్ అని మంత్రి కొల్లు రవీంద్ర, జగన్ నవ్వులాట అని చెప్పి పట్టాభి, జగన్ అభివృద్ధి నిరోధక శక్తి అని చెప్పి పాదసారథి, జగన్పై రాజధానిపై జగన్ విష ప్రచారం అని మంత్రి సంజారాణి, ప్రజల ఆనందం జగన్ గిట్టదని చెప్పి మంత్రి నారాయణ. ఇట్లా వీళ్ళ స్టేట్మెంట్ని వీళ్ళు హైలైట్ చేసుకుని వచ్చారు. నేను సూటిగా అడుగుతున్నా, మనకి ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల రూపాయలు చెల్లించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ మీరేమో అమరావతి అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు అప్పులు చేసి దాన్ని రేపు మొత్తం తిరిగి చెల్లించాలి అని అంటే 5-6 లక్షల కోట్లు అయ్యిద్ది. దాన్ని కడతామని ఎలా చెబుతున్నారు? ఇక్కడ 3,000 కోట్లకు దిక్కు దివానం లేదు. రెండోది, పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ 8 టర్ములుగా పెండింగ్ పెట్టారు. ఒక్కొక్క టర్మ్కి ఏదైతే 700 కోట్ల రూపాయలు చొప్పున, అంటే అది ఒక 5,600 కోట్ల రూపాయలు పెండింగ్. వసతి దీవెన 2 సంవత్సరాల్లో 2,400 కోట్లు పెండింగ్. కానీ మీరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తాం, దానికి మాత్రం ఏదైతే 5-6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ కడతామని చెప్తారు. ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు డబ్బులు లేవని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఎకరం 100 రూపాయలకు అమ్మేస్తారు. కానీ అమరావతి అనే రియల్ ఎస్టేట్ వెంచర్కి మాత్రం మీరు 5-6 లక్షల కోట్లు అసలు వడ్డీ కలిపి చెల్లిద్దాము, అప్పులు తీసుకుని వచ్చి అంటారు. ఇదేం విధానం అర్థం కాదు. పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టడానికి మీకు దిక్కు దివానం లేదు. కానీ అమరావతి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్కి మాత్రం 5-6 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే మన వడ్డీలో అసలు కలిపి కడదాం, అప్పులు తీసుకొని వచ్చేద్దాం లక్షల కోట్లు అని చెప్పి దాన్ని మాత్రం తీసుకొని వస్తానికి ప్రపోజల్ పెడతారు. అసలు మీ విధానం ఏందో క్లియర్గా అర్థం కావట్లా. ఇప్పటికైనా ఓ స్పష్టమైన విధానం మీకు ఏమైనా ఉంటే చెప్పి ఆడమని చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి.